తహవూర్ హుస్సేన్ రాణా దేశ చరిత్రలో రక్తాక్షరాలతో రాయాల్సిన పేరు ఇది. దేశ హృదయాన్ని ముక్కలుగా చేసిన దుర్మార్గపు కుట్రకు ఇతడే మూల కారణం. దేశ ప్రజల గుండెల్లో చెరగని గాయానికి ఇతడి సహకారమే కారణమైంది. 2008వ సంవత్సరం నవంబర్ 26న ముంబై నగరంలో రక్తపాతానికి తెరలేపిన నరకరాత్రుల వెనకున్న మాస్టర్ మైండ్ తహవూర్ హుస్సేన్ రాణా. 166 మంది నిర్భాగ్య ప్రాణాలను తోడేసిన ఇతని ఆలోచన భారత్ గుండెను విలవిలలాడేలా చేసింది. మళ్ళీ ఇన్నాళ్లకు, అవును, మళ్ళీ 17 ఏళ్ల తర్వాత అతడి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇన్నాళ్లు అమెరికా జైల్లో కాలం గడిపిన అతడిని భారత న్యాయ వ్యవస్థ ఇకపై విచారించనుంది. ఇంతకీ తహవూర్ హుస్సేన్ రాణా ఎవరు? అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి? ముంబై మారణ హోమానికి అతనికి ఉన్న డైరెక్ట్ లింక్ ఏంటి? కరడుగట్టిన ఉగ్రవాది డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కలిసి ముంబై నరమేధానికి రాణా ఎలా ప్రణాళిక రచించాడు? తహవూర్ హుస్సేన్ రాణా పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లో జన్మించాడు. ఒక ఆర్మీ డాక్టర్గా కెరీర్ని ప్రారంభించాడు. ప్రాణాలను రక్షించే బాధ్యతతో శిక్షణ పొందిన ఇతను అదే చేతులతో అమాయక ప్రజలను దారుణంగా చంపే స్థాయికి దిగజారాడు. ముందు పాక్ ఆర్మీకి పనిచేసిన రాణా తర్వాత కాలంలో కెనడా పౌరసత్వం పొందాడు. అక్కడి నుండి అమెరికా వెళ్ళాడు. అమెరికాలో ఫస్ట్ వరల్డ్ ఇంటర్నేషనల్ అనే పేరుతో ఓ ఇమిగ్రేషన్ సంస్థను స్థాపించాడు. బయటకు వ్యాపారవేత్తలా కనిపించిన రాణా లోపల మాత్రం ఉగ్రవాదానికి వేదికలను సిద్ధం చేశాడు. అమెరికాలో అతను నడిపిన సంస్థే ఉగ్ర తాండవానికి ప్లాట్ఫామ్గా మారింది. అదే సంస్థ పేరుతో ఇతర దేశాల్లోనూ శాఖలను ఏర్పరచుకున్నాడు. తన వ్యాపారాన్ని ఒక ముసుగుగా పెట్టుకున్న రాణా అసలైన లక్ష్యాన్ని మాత్రం ఎక్కడా బయటపడనివ్వలేదు. అదే సమయంలో అతనికి సహచరుడిగా మారాడు డేవిడ్ కోల్మన్ హెడ్లీ. అతను పాకిస్తానీ, అమెరికన్ ఉగ్రవాది. అమెరికాలోనే ఇద్దరూ కలుసుకున్నారు. అక్కడే ముంబై నరమేధానికి బీజం వేసే ఐడియా మొదలైంది. 2006లో జూన్లో హెడ్లీకి రాణా ముంబై మిషన్ గురించి పూర్తిగా వివరించాడు. ఇద్దరి మధ్య జరిగిన ఆ చర్చలే ముంబై చరిత్రకు పునాదులు తవ్వాయి. అదే ఏడాది జూన్ 30న హెడ్లీ రాణా కంపెనీ సహకారంతో బిజినెస్ వీసాకు దరఖాస్తు చేసుకున్నాడు. ముంబైలో ఇమిగ్రెంట్ లా సెంటర్ పేరుతో ఓ కొత్త శాఖను ప్రారంభించాడు. సెప్టెంబర్ 14, 2006న మొదటిసారి హెడ్లీ ముంబైలో అడుగుపెట్టాడు. ముంబై రహదారులు, హోటళ్లకు దగ్గరలో ఉండే పాయింట్లు, సాధ్యమైన మార్కెట్లు లాంటివి హెడ్లీ గుర్తించాడు. ఒక్కసారి కాదు, 8 సార్లు ఇండియాలోకి హెడ్లీ వచ్చాడు. ప్రతిసారి రాణాతో టచ్లో ఉన్నాడు. వచ్చిన ప్రతిసారి 30 నుండి 40 సార్లు ఈ ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ జరిగేవి. అలా 2 ఏళ్లలో మొత్తం ఈ ఇద్దరు 231 సార్లు మాట్లాడుకున్నారు. ముంబై వచ్చిన ప్రతిసారి హెడ్లీ నగరంలోని కీలక ప్రాంతాల్లో రెక్కీ చేసేవాడు. తాజ్ హోటల్, ఓబ్రాయ్, నారిమన్ హౌస్లు అతనికి ప్రధాన టార్గెట్లు. ఆ సమయంలో అతను ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించడానికి కావలసిన డాక్యుమెంట్లు, వీసా, రెసిడెన్స్ ఏర్పాట్లు చేసింది రాణానే. ఇక డేవిడ్ హెడ్లీకి పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా నుంచి ఆదేశాలు వచ్చేవి. భారత గడ్డపై నరమేధం సృష్టించాలన్న ఉద్దేశంతో లష్కరే తోయిబా అతడిని ముందుకు నెట్టింది. అయితే ఆ కుట్రను యథాతథంగా అమలు చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది కూడా రాణానే. ఒక వ్యాపార సంస్థను ఉగ్రవాదానికి వేదికగా మార్చడంతో పాటు ఇండియాపై దాడులకు వ్యూహాలు రచించడంలో రాణా సహాయపడ్డాడు. తర్వాత పక్కా ప్లాన్తో ముంబై దాడులకు స్కెచ్ రెడీ అయింది. 2008 సెప్టెంబర్ 26న ముంబై నగరంలో మారణహోమం సృష్టించాలని నిర్ణయించుకున్నారు. రాత్రి కావస్తున్న సమయంలో ముంబై నగరంపై మృత్యుఛాయలు కమ్ముకున్నాయి. అరగంట వ్యవధిలోనే పాక్ నుండి వచ్చిన 10 మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా ముంబైలోకి ఎంట్రీ ఇచ్చారు. చేతుల్లో AK-47లు, గ్రెనేడ్లతో ముంబై ప్రజలపై విరుచుకుపడ్డారు. ముందుగా CST రైల్వే స్టేషన్లో కాల్పులకు తెరలేపారు. ఆ తర్వాత తాజ్ హోటల్, ఓబ్రాయ్ హోటల్, నారిమన్ హౌస్లను లక్ష్యంగా చేసుకున్నారు. బుల్లెట్లను ఎడాపెడా వాడిపడేశారు. చుట్టూ రక్తం గంగలా పారింది. అమాయకుల ఆర్తనాదాలు, భయంతో అరిచిన చిన్నారుల అరుపులు,
పిల్లలను కౌగిలించుకున్న తల్లుల చివరి శ్వాసలతో ముంబై 3 రోజుల పాటు నిద్రపోలేదు. ప్రజలంతా టీవీలకే హత్తుకుపోయారు. 66 గంటల పాటు కొనసాగిన ఈ ఉగ్రతాండవంలో 166 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోయారు. వారిలో పిల్లలున్నారు, విదేశీ పర్యాటకులున్నారు, పోలీసులున్నారు, సాధారణ పౌరులు ఉన్నారు. ఇండియా గడ్డపై ఇంతటి హింసకు రాణా సృష్టించిన మార్గమే కారణం. ఇటు ముంబై రక్తపాతం జరిగిన ఏడాదిలోనే అంటే 2009 అక్టోబర్లో అమెరికా చికాగో ఎయిర్పోర్ట్లో రాణా అరెస్ట్ అయ్యాడు. అతనితో పాటు డేవిడ్ హెడ్లీ కూడా అమెరికా అంతర్గత భద్రతా సంస్థలకు చిక్కాడు. పోలీసుల దర్యాప్తులో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. నిజానికి ఈ ఇద్దరు అరెస్ట్ అయిన కేసు వేరు. డెన్మార్క్లో ఓ ప్రముఖ మ్యాగజైన్ 2005లో ఒక వివాదాస్పద కార్టూన్ను ప్రచురించింది. మహమ్మద్ ప్రవక్తను అవమానించేలా ఆ కార్టూన్ ఉండడంతో ఆ సంస్థపై లష్కరే తోయిబా ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. అమెరికాలో ఉన్న హెడ్లీ రాణాలను ఉపయోగించుకోవాలనుకుంది. కానీ అమెరికా అధికారులకు ఈ విషయం అర్థం కావడంతో వారిద్దరినీ పట్టుకున్నారు. ఈ కేసుల దర్యాప్తు సమయంలో ముంబై దాడుల విషయం కూడా బయటపడింది. ముంబై దాడుల వెనుక ఉన్నది తనే అని డేవిడ్ హెడ్లీ అమెరికా కోర్టులో చివరకు ఒప్పుకున్నాడు. రాణా సహకారంతోనే ముంబై దాడుల ప్రణాళికను రచించానని కోర్టులో చెప్పాడు. ఇక అదే సమయంలో రాణాను అప్పగించాలని భారత్ అమెరికాను కోరింది. కానీ అది సాధ్యపడలేదు. ఎన్నో చట్టపరమైన చిక్కులు అడ్డొచ్చాయి. రాణా కెనడా పౌరుడు కావడం, అతను అమెరికాలో అరెస్ట్ అయిన కేసు వేరే కావడం లాంటి కారణాలతో భారత ప్రభుత్వం సాగించిన న్యాయ పోరాటం నిదానంగా సాగింది. ఏళ్లు గడుస్తూ వచ్చాయి. కేసు తర్వాత కేసు, అప్పీలు తర్వాత అప్పీల్, ఇలా 17 ఏళ్ల పాటు అమెరికా కోర్టుల్లో భారత్ పోరాడింది. చివరకు ఆ పోరాటం ఫలించింది. ఇండియాకు అప్పగించేందుకు అక్కడి కోర్టు ఒప్పుకుంది. ఇటు అమెరికా సుప్రీంకోర్టు రాణా చివరి అప్పీల్ను కూడా తిరస్కరించడంతో రాణా ఇండియా రాకకు లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు రాణా భవితవ్యం భారత న్యాయపీఠం ముందు నిలిచింది.